నమస్తే, వెల్కమ్ టు టీ10. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి కొద్ది నెలల కింద వారానికి 70 గంటలు పనిచేయాలని సూచించారు. 70 గంటలు పనిచేయటం వల్ల జాతీయ అభివృద్ధి సాధ్యం అవుతుందని ఆ దేశభక్తుడు సెలవిచ్చాడు. ఎల్&టి ప్రధాన కార్యనిర్వహణాధికారి ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం మరో అడుగు ముందుకేసి వారానికి 90 గంటలు పనిచేయాలని అన్నారు. ఆయన దేశాభివృద్ధి లాంటి ఐహిక విషయాల గురించి ప్రస్తావించలేదు. కానీ ఆదివారాలు కూడా పనిచేయాలని, ఇంటి దగ్గర కూర్చొని భార్య ముఖం ఎంతసేపు చూస్తారు, దాని బదులు వచ్చి పని చేయవచ్చు కదా అన్నారు. ఆయన తన వేతనం గురించి కానీ, లాభాలలో పెరుగుదల గురించి కానీ, పై అధికారులకు కింది స్థాయి సిబ్బందికి మధ్య ఉన్న వేతనాల అంతరాన్ని గురించి కానీ ప్రస్తావించలేదు. సాఫ్ట్వేర్ కంపెనీలు అవతరించిన తర్వాత పని పరిస్థితుల గురించి మాట్లాడే కార్మిక సంఘాలు దాదాపుగా మాయమైపోయాయి. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలలో కార్మిక సంఘాల ఊసే ఉండదు. సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేసే వారికి మిగతా వారికన్నా 4 డబ్బులు ఎక్కువ వస్తూ ఉండవచ్చు. వారికి ఇప్పటికే పని గంటల మీద పరిమితి చెరిగిపోయింది. ఒక ప్రాజెక్టు పూర్తి చేయటానికి గడువు విధిస్తారు తప్ప ఆ పని చేయటానికి ఎన్ని గంటలు అవసరము, రోజుకు ఎన్ని గంటలు పనిచేస్తే అది పూర్తి అవుతుందన్న ధ్యాస యాజమాన్యాలకు ఉండదు. తమ శ్రమ వల్ల ఎంత అదనపు విలువ పోగుపడుతుందో, తమ కుటుంబం కోసం సమయం ఇవ్వకుండా ఆ కంపెనీలలో కుర్చీల్లో చెరిగిల పడి పనిచేసి నడుము నొప్పి తెచ్చుకునే వారికి ఎంత డబ్బు సంపాదిస్తున్నామన్న దాని మీద తప్ప మరి దేని గురించి ఆలోచన ఉండదు. తాము లక్షల్లో వేతనాలు సంపాదిస్తున్నాం కనుక ఈ సమాజం తమను గౌరవించాలని కూడా భావిస్తూ ఉంటారు. ప్రపంచంలోకెల్లా మనం ఆర్థికంగా అగ్రస్థానంలోకి వెళ్తే మోదీ ఆశ నెరవేరుతుంది. ఆయనకు మద్దతిచ్చే పారిశ్రామికవేత్తల, సాఫ్ట్వేర్ కంపెనీల లాభాలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతాయి. మరి వారానికి 70 గంటలు 90 గంటలు పనిచేస్తే సిబ్బందికి ఏమి ఇస్తారో మాత్రం వీరు చెప్పరు. సిబ్బంది చేత ఆదివారం కూడా పని చేయించలేకపోవటం తమకు ఆశ్చర్యం కలిగిస్తోందని సుబ్రహ్మణ్యం సెలవిచ్చారు. ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలలో ఎక్కువ సమయం పని చేసినందుకు ఎక్కువ డబ్బులు కూడా ఇవ్వరు. కూలీ చేసుకోవటం, కార్పొరేట్ సంస్థల్లో పనిచేయటం మధ్య అంతరం గురించి మాట్లాడడం మచ్చుకైనా లేదు. ఎక్కువ పని గంటలు, ఇచ్చిన ప్రాజెక్టులను సమయానికి పూర్తి చేయటం లాంటి వాటి మీదే దృష్టి పెట్టే కార్పొరేట్ సంస్థలు ఈ అంశాలను ప్రస్తావించవు. ప్రైవేటు రంగ సంస్థల లాభాలు గత 15 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి తప్ప సిబ్బంది వేతనాల్లో మాత్రం ఎదుగుబొదుగు లేదు. ఇది చాలదన్నట్టు 2016లో ప్రభుత్వం కార్పొరేట్ పన్ను తగ్గించింది. కూడిన వాడికే కూడుతుంది కుంటి లక్ష్మి అంటే ఇదే మరి. ఇంకోవైపు సామాన్యులు ఆదాయ పన్ను చెల్లించే పరిధిలోకి రాకపోయినా కొనే, తినే ప్రతి వస్తువు పైన అధిక మొత్తంలో జీఎస్టీ చెల్లిస్తూనే ఉన్నారు. సామాన్యులందరి దగ్గర వసూలు చేసే మొత్తం కన్నా కార్పొరేట్ రంగం నుంచి వచ్చే పన్ను చాలా తక్కువ. గత 15 ఏళ్ల కాలంలో కార్పొరేట్ సంస్థల లాభాలు 4 గింతలు పెరిగాయని, వాటిలో పనిచేసే సిబ్బంది వేతనాలు మాత్రం ఒక అంకె స్థాయిలోనే పెరిగాయని పారిశ్రామికవేత్తల సంఘం ఫిక్కీ ఒక సర్వేలో తెలిపింది. జనం చేతిలో డబ్బులు ఆడనందువల్ల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. ఇది అంతిమంగా మాంద్యానికి దారి తీస్తుంది. ఉత్పత్తి సామర్థ్యం ఉన్నా కొనేవారు ఉండరు. గత 10 ఏళ్ల కాలంలో కార్పొరేట్ సంస్థలకు కల్పించిన పన్ను రాయితీలు సామాన్యులకు దక్కనే లేదు. పెరుగుతున్న ధరలను, ద్రవ్యోల్బణాన్ని పరిగణిస్తే ప్రస్తుతం నెలకు ₹1,00,000 వేతనం అందుకుంటున్న వారు 2008 నాటి పరిస్థితితో పోలిస్తే నిజానికి 38,000 మాత్రమే సంపాదించగలుగుతున్నారు. పన్నుల భారం మోపటం, వేతనాలు స్వల్పంగానే పెంచటం, దానికి తోడు ఇప్పుడు పని గంటలు పెంచాలనటం మధ్యతరగతి జీవులను పీల్చి పిప్పి చేయటమే. శుక్రవారం గుర్గావ్ లో మారుతి కంపెనీలో పనిచేసే కాంట్రాక్టు కార్మికుల సిబ్బంది వారానికి 90 గంటలు పని చేయాలి. ఆదివారం కూడా పని చేసి తమ భార్య బిడ్డల ముఖాలు చూస్తూ కూర్చోకూడదు. వాదన వింతగా లేదు, ఉంది. కానీ వాస్తవం ఇదే. భారత్ లో చాలా మంది సిబ్బందికి తాము చేస్తున్న ఉద్యోగం నచ్చటం లేదని బాంబే షేవింగ్ కంపెనీ ప్రధాన కార్యనిర్వహణాధికారి శాంతన్ దేశ్ పాండే అంటున్నారు. ఈ దేశంలో సిబ్బందికి ఆర్థిక భద్రత, వెసులుబాటు ఉంటే వారిలో 99% మంది మరుసటి రోజు నుంచి పనే చెయ్యరు అని కూడా దేశ్ పాండే అంటున్నారు. దేశంలోని 2,000 కుటుంబాల గుప్పెట్లో దేశ సంపదల్లో 18% ఉంది. ఈ పరిస్థితిని ఎందుకో వారు జవాబు చెప్పరు. సంపద కొద్ది మంది చేతుల్లో పోగు పడకూడదన్న రాజ్యాంగ నిర్దేశం ఎలా విస్మరణకు గురైతుందో సమాధానం చెప్పేవారే కనిపించరు. మధ్యతరగతి వారికి వారి కష్టాలు వారికి ఉండొచ్చు, కానీ వారు సగటు కార్మికుల సంగతి ఈసమంతా కూడా పట్టించుకోరు. మధ్యతరగతి వారు తమ బాధలు పైకి చెప్పుకోలేక మతం ఇత్యాది వ్యవహారాల్లో మునిగి తేలుతున్నారు. రోడ్డు మీద, బండ్ల మీద, కూరగాయల్లో, పండ్లు అమ్ముకునే వారు ఎప్పుడైనా సెలవు తీసుకున్నారో లేదో కనుక్కోవాలన్న ఆలోచన సహజంగానే నారాయణమూర్తికి, సుబ్రహ్మణ్యానికి రానే రాదు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.